మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. సినిమాల్లో లవర్ కోసం హీరోలు కొండలు బద్దలు కొట్టడం చూసాం, నదులు దాటడం చూసాం. కానీ రియల్ లైఫ్లో ఒక ఖైదీ, అది కూడా 24 గంటల పహారా ఉండే సబ్ జైలు గోడలు బద్దలు కొట్టి కరుడుగట్టిన నిఘాను బురిడి కొట్టించి మరీ పారిపోయాడు. అదంతా దేనికోసం అనుకుంటున్నారు? ఒకే ఒక్కసారి, జస్ట్ ఒక్కసారి తన ప్రియురాలని కలుసుకోవడం కోసం. మహబూబ్ నగర్ జిల్లా సబ్ జైల్లో జరిగిన ఈ సంచలన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. అమరచింత మండలము నందిమల్ల గ్రామానికి చెందిన 22 ఏళ్ల కిషోర్ కుమార్ గత 25 రోజుల క్రితం ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయి మహబూబ్ నగర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లో ప్రవర్తన బాగుండడంతో అతనికి క్యాంటీన్ విభాగంలో పని అప్పగించారు అధికారులు. కానీ కిషోర్ మైండ్లో మాత్రం జైలు అన్నం అరగడం లేదు. ఎందుకంటే అతని మనసంతా బయట ఉన్న ప్రియురాలిపైనే ఉంది. ఎలాగైనా ఆమెను చూడాలి, జైలు నుంచి పారిపోవాలని ఒక పక్కా స్కెచ్ వేశాడు. ఆ రోజు సోమవారం తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉన్నారు. కిషోర్ బ్యారెక్ నుంచి బయటకు వచ్చి, సార్ బాత్రూమ్కి వెళ్తా అంటూ అక్కడి సిబ్బందిని నమ్మించాడు. వాళ్ళు సరే అని పంపించారు. కానీ అక్కడే అసలు సినిమా మొదలైంది. సినిమా స్టైల్లో ఎవరికి అనుమానం రాకుండా తాను దాచిపెట్టుకున్న 4 టవల్స్ను ఒకదానికొకటి గట్టిగా ముడివేశాడు. దానికి ఒక కొక్కెంను లాంటిది తగిలించి జైలు ఎత్తైన గోడ, రక్షణ గోడపైకి విసిరాడు. ఇంకేముంది, ఆ టవల్స్ ఆధారంగా కోతిలాగా గోడపైకి ఎక్కేసి అవతల వైపు దూకి క్షణాల వ్యవధిలో మాయమైపోయాడు. అయితే ఒక ఖైదీ కనిపించడం లేదని ఆలస్యంగా గమనించిన జైలు వార్డెన్లు బిత్తరబోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ జరిపిన అనంతరము వారు కూడా అవాక్కయ్యారు. కిషోర్ కుమార్ ప్రాణంగా ప్రేమించిన ఒక యువతి ప్రస్తుతం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ సఖీ ఆశ్రయ కేంద్రంలో రక్షణలో ఉంది. జైల్లో ఉన్నప్పటి నుంచి ఆమెను ఎలాగైనా కలవాలని కిషోర్ పిచ్చెక్కిపోతున్నాడు. ఆ లవ్ ఫీలింగే అతనితో ఈ సాహసానికి ఒడిగట్టేలా చేసింది. ప్రియురాలని చూడాలనే ఆరాటంలో చట్టం, శిక్ష, జైలు గోడలు ఏవి కూడా అతనికి అడ్డు రాలేకపోయాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి వేట ప్రారంభించారు. వనపర్తి పరిసర ప్రాంతాలతో పాటు కిషోర్ సొంత ఊరైనటువంటి నందిమల్ల గ్రామం, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను జల్లెడపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అతను ఎలాగైనా ప్రియురాలి కోసమే వస్తాడని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు వనపర్తిలోని ఆ సఖీ కేంద్రం చుట్టూ సివిల్ డ్రెస్సుల్లో గట్టి నిఘా పెట్టారు. లవర్ కోసం వస్తే లవ్ బర్డ్ను బుట్టలో వేయడానికి కాకిలు రెడీగా ఉన్నారు అప్పటికే. అయితే ఇంత కఠినమైనటువంటి భద్రత ఉండే జిల్లా సబ్ జైలు నుంచి ఒక ఖైదీ టవల్స్ సహాయంతో పారిపోవడం పైన ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా లోపానికి కారణమైన సిబ్బంది పైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించిన వాళ్ళను చూసాం, కానీ ఇలా జైలు గోడలు దూకినటువంటి కిషోర్ కుమార్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. ఏదేమైనా ఇప్పటికి ఎదుర్కొంటున్నటువంటి పోక్సో కేసుతో పాటుగా ఇప్పుడు జైలు గోడలు దూకి వెళ్ళిపోయినందుకు అదనపు కేసులు కూడా నమోదై మరలా జైలుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కిషోర్ కుమార్కి దాపరించింది.